నమస్తే అండి తెలుగు ప్రజలకు. నా పేరు ఎక్స్రే టీ వెంకట్. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పాలన 2 సంవత్సరాలు ఎలా ఉంది, మరి గత కేసీఆర్ 9.5 ఏళ్లలో పాలన ఎలా ఉంది, వీటన్నింటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కేసీఆర్ని ఆప్యాయంగా బాపు అనే పిలిచే దాంట్లో తన కూతురు కవిత తర్వాత 2వ స్థానంలో మంజులక్క ఉంటారు. ఇవాళ మంజులక్కతో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అక్క నమస్తే. అక్క ఎలా ఉన్నారు? బాగున్నారు అక్క. మరి మీ బాపు పరిపాలన పోయింది, 9.5 ఏళ్ల పరిపాలన. మరి రేవంత్ రెడ్డి పరిపాలన ఈ 2 ఏళ్లలో ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాం, అందరు రోడ్ల మీదకి వచ్చింది. అంతేనా? అంతే కదా. బాపు ఉన్నప్పుడు ప్రజలు బయటికి రాకుండా కడుపులో పెట్టుకొని చూసిండు తెలంగాణ ప్రజలను బాపు కేసీఆర్. ఈ రోజు రేవంత్ రెడ్డి అట్లాంటి మూర్ఖుడు, ఆ మూర్ఖునికి ఓటేసినందుకు చెప్పుతో కొట్టుకుంటారు వాళ్ళే ప్రజలు. ఎందుకంటే వాళ్ళను గుడ్డిగా నమ్మించిండు. కేసీఆర్ ఇయ్యలేనివన్నీ నేను ఇస్తా అని చెప్పి, కేసీఆర్ ఇయ్యలేనివి కళ్యాణ లక్ష్మిలా లక్షనే కదా, నేను తులం బంగారం ఇస్తాను, 2000 నుంచి 4000 ఇస్తాను, రైతు బంధు, రైతు బీమా అన్ని 2 ఇంతలు 10 ఇంతలు, స్కూటీలు. అంటే ఎట్లా అంటే ఒక బుడుబుంజలోడు బట్టెబాజ్గాడు 40 చోర్ అంటారు కదా, అలీబాబా 40 చోర్. ఇప్పుడు వాళ్ళ అన్నదమ్ములు అందరు గదే పని చేస్తున్నారు. సెంటు భూమి లేకుండా ఈ రోజు తెలంగాణ ప్రజలను కన్నమ్మ కష్టాలు పెడుతున్నారు. అర్థమైందమ్మా? అందుకనే బాపు కేసీఆర్ ఉన్నప్పుడు మేము ఎట్లా అంటే సురక్షితంగా ఉంటుంది. ఒక కన్న తండ్రి పరిపాలన ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నా ఈ రోజు అనాథలను చేసిండు మా బాపు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలంటున్నారు. మీరు మహిళ, ఫ్రీ బస్సు సౌకర్యం ఉంది. మీరు ఫ్రీ బస్ ఎక్కలేదా? ఫ్రీ బస్సా? బంధు అంటే బట్టలు చింపించుకోవడానికి ఎక్కాలనా తమ్మి? ఎందుకని మీరు చూడండి, ఫ్రీ బస్సులో ఎవరు నిమ్మలంగా పోతున్నారు. ఒక సంక్షేమ పథకం చేయాలంటే కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ పెద్దవాళ్ళది ఒక నిర్ణయం తీసుకొని ఆ సంక్షేమ పథకానికి కరెక్ట్ అర్హులైన వాళ్ళకి ఇస్తారు. ఈ మూర్ఖునికి ఏమీ లేదు అంటారు కదా, బుడుముంజలోడు వచ్చినట్టు ఒక సర్పంచో ఏదో అయ్యిండాడు, వార్డు మెంబరు, ఆ నుంచి ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్యే నుంచి సీఎం అయ్యిండు. కాబట్టి సీఎం కున్న అర్హత లేకుండా ఈ మూర్ఖుని తీసుకొచ్చి గార్డెన్ తీసుకొచ్చి సింహాసనం మీద పెట్టినట్టున్నది. వీడు చెత్తకొండల మీద తిరుగుతూ ఉన్నాడు. వానికి ఏ రోజన్నా పట్టుమని ఈ 2 ఏళ్లలో ఏ సీఎం పదవికి వీడు న్యాయం కాదు కదా. సీఎం పదవిది ఇజ్జత్ తీసేసిండు రేవంత్ రెడ్డి. ఈ రోజు సీఎం అంటే ఈ బుడుబుంజలో లాగా ఉండొద్దు అని అంటున్నారు. ఈ పొట్టోళ్ళ లాగా ఉంటే వానికి వీడునంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఇన్ని బూతులు ప్రపంచంలోనే ఇన్ని బూతులు ఉన్న సీఎం ఎవరు? ఆ మురుగు అంటారు కదా, మూసీలో మునిగి చచ్చిపోరా నాయన, 1.5 కోట్ల ఖర్చు పెట్టే బదులు ఈ నాన్న పొట్టని ముంచి చావడం పట్టం. ఇప్పుడు మీరేమో కేసీఆర్ ని తెలంగాణ జాతిపిత అంటున్నారు. ఆయన రేవంత్ రెడ్డి వచ్చేసేమో వాళ్ళ జాతికి, వెలమ జాతికి, వాళ్ళ కులానికి ఆయన జాతిపిత పెట్టుకోవాలి తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండు, అప్పుల పాలు చేసిండు అంటాడు ఆయన. రేవంత్ రెడ్డి స్థాయి ఏందమ్మా? వాడు ఒక గుంపు మేస్త్రి. మేస్త్రి మళ్ళీ వాడే చెప్పుకోండి కదా, నేను గుంపు మేస్త్రినని. ఆ మేస్త్రికి సీఎం పదవి మీద కూర్చోబెడితే ఏం చేస్తారు? ఒకడు ఇంతకు ముందు నేను ఒక సామెత చెప్పిన, బర్రెలు కాసుకునేటానికి సెంటిస్తే ఎడ పెట్టుకుంటాడు, మనం ఏమైనా చెవులో పెట్టుకుంటాం, మంచి స్మెల్ రావాలి, సుగంధం అని. వానికి ఎక్కడ గలీజ్ ఉంటుందో ఆడబెట్టుకుంటాను, అట్లా అంటోడు వీడు ఈ రోజు రేవంత్ రెడ్డి. అర్థమైందా? మా ప్రజలను రక్తం పీల్చుకుంటా ఈ రోజు రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ ఇజ్జత్ తీసేసి, తెలంగాణ ఇజ్జత్ సుందరి మనలను తీసుకొచ్చి తెలంగాణ ఆడబిడ్డలతో కాలు గడిపించిండు. అర్థమైందమ్మా? వాళ్ళు తీసుకుపోయి ఎడబెట్టిండు. ఆడపోయి వీళ్ళ రాసాలి, వీళ్ళ ఇజ్జత్ తీసేసి వీళ్ళు మమ్మల్ని ఇట్లా అజ్జక్క అంటారు కదా, వీళ్ళ మంత్రులు వీళ్ళ ఓడోడ వాళ్ళ ఆడపిల్లని సతాంచి ఆ పిల్ల పోయి అక్కడ ఒక సుందరిమని అక్కడ పోయి కేసు పెట్టింది. వీనికి ఏమన్నా ఇజ్జత్ ఉందా? ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నారంటే, మరి ఇప్పుడు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ కొంతమంది నాయకులందరూ కూడా సీఎంని బూతులతో తిడుతున్నారు, సీఎం హోదాను కూడా లెక్క చేయకుండా తిడుతున్నా అంటున్నారు. ఎన్ని తిట్టినా సరే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండదు. ఏపీలో చూసుకుంటే అయితే ఒకళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, సీఎం తిడితే. ఇవాళ మంచి మనకు సంబంధం లేదు. ఫస్ట్ చెప్పింది ఏపీకి మాకు సంబంధం లేదు. వాళ్ళ ఆంధ్ర వాళ్ళు, మేము తెలంగాణ వాళ్ళు. ఏపీ గాడు అక్కడ ఆడెక్కడ ఏం చేసిండు? చంద్రబాబు నాయుడు మామను వెన్నుపోటు ఓడిచి ఈ రోజు వాడు సీఎం అయి ఉన్నాడు. వాని గురించి మాట్లాడే మాకు సంబంధం లేదు. మాకు ఎట్లయితే బాపు కేసీఆర్ తెలంగాణ తెచ్చినాక మాకు ఆంధ్రంతో సంబంధం లేదు. ఆంధ్రోని దొత్తుగాడు వీడు, చంద్రబాబు దొత్తు, ఈ రేవంత్ రెడ్డి పొట్టోడు. ఈ పొట్టోడు వాడు ఎట్లా చెప్తాడు? ఈ రోజు అమరావతిని ప్రగతి పదంలో తీసుకుపోవడానికి పొట్టోడు తెలంగాణలో బుల్డోజర్
బుల్డోజర్ ని దించిండు. తెలంగాణలో ఈ రోజు ఎట్లా ఎందుకైతుందమ్మా, ఎట్లా చేస్తున్నా? హైడ్రా ఎవరు తెమ్మన్నాడు నిన్ను? హైడ్రా తీసుకొచ్చిండు ఎవరిని? ఫస్ట్ సెలబ్రిటీది నాగార్జున గులగొట్టి ప్రజలలో భయభ్రాంతులు చేసి ఈ రోజు 10 నుంచి 12 వేల మంది ఈ రోజు కూడా హైడ్రా చేస్తా అని చెప్పేసి నోటీసులు ఇచ్చిండు. గాంధీ విగ్రహం పెడతాడంట. బిడ్డ నీ విగ్రహం పెట్టడానికి కూడా 4 ఇంచుల జాగయ్యం తెలంగాణలో. బిడ్డ తెలంగాణలో ఏం చేస్తున్నాడమ్మా చంద్రబాబు దొత్తు వీడు. ఆంధ్రోని పేరు ఎత్తాల్సిన పని లేదు. ఆంధ్రోలకు మేము సపోర్ట్ చేసిండు బాపు కేసీఆర్. ఇక్కడ నుంచి మేము తరిమి కొట్టలే ఆంధ్రోలను. అర్థమైందా అమ్మా? వీడు ఆంధ్రోలకు గులాంగిరి ఎందుకు చేస్తున్నాడు? ఒక సీఎం అనేటోడు ప్రజలకు జవాబుదారీ ఇవ్వాలి. గౌరవం ఇస్తాం మేము కూడా. మా బాపు కేసీఆర్ ఉన్నప్పుడు లేనప్పుడు ఇయ్యలేదు. ఆడు సీఎం, మా బాపు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఇచ్చిండా? బండ బూతులు తిట్టిండు. ఒక సీఎం కావడానికి అనుకున్నాం. ఈ రోజు సీఎం పదవి మీద కూర్చొని కూడా మళ్ళా బాపును ప్రతి ఒక్కరిని తిట్టడం. పొద్దున్న లేస్తే కేసీఆర్ రావాలి, కేసీఆర్ కి 100 మోతులు, ఆ ప్రజలను తొండలు ఇడుస్తా అంటాడు. ఏదైనా సంక్షేమ పథకం అడుగు నువ్వు, లోపటేస్తా అంటాడు, లేకపోతే పేగులు వీక్తా అంటాడు, గుడ్లు వీక్తా అంటాడు. ఇది ఆ సీఎం మాట్లాడేది. ఒక సీఎం కు మర్యాద ఉన్నదా? వాడు మాట్లాడింది మేమెట్లు మాట్లాడతాము? ఎట్లయితే రాజు మాట్లాడతాడో అంటారు కదా, రాజు ఎట్లుంటాడో ప్రజలు కూడా అట్లనే ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు కూడా మొదలైంది అంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఉండు, ఆయన మంత్రి కాకపోతే సీఎం అయినా తప్పకుండా అట్లాంటి వాళ్ళని చెయ్యండి. అంతేనా? పార్టీ కోసం కష్టపడ్డాడు ఆయన. ఈ రోజు నేను చెప్తున్నా కదమ్మా, కాంగ్రెస్ లో పార్టీ కోసం కష్టపడి సీనియర్లు ఉన్నారు. ఎవరు ఇట్లాంటి బండబూతులు మాట్లాడలే. ఈ పొట్టోడే మాట్లాడుతున్నాడు ఇట్లా. కాంగ్రెస్ ను బొంద పెట్టడానికి వచ్చిండు RSS దాంట్లో ముసుగులో ఈ రేవంత్ రెడ్డి. రేపు పొద్దున వీనికి ఓటుకు నోటు కేసు తీసిందనుకో బీజేపీలకు వాషింగ్ పౌరం నిర్మల అయిపోతాడు. మరి 3 ఏళ్ళు ఉంటాడా? ఉండడు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేనే తీసుకుంటా సీఎం అంటుండు రాజగోపాల్ రెడ్డి. ఖచ్చితంగా అన్న తీసుకోను. ఎట్లాంటి వాళ్ళు సీనియర్లు రండ్రి, ఈ పొట్టోని బొందబెట్టురు. కేసీఆర్ పక్కనే ఉంటారు, అయినా సరే మీరు రాజగోపాల్ రెడ్డి సీఎం కావాలంటున్నారు. కానీ ఇగో కాంగ్రెస్ అమ్మా ప్రజలు తీర్పిచ్చింది ఇది. అవును, కేసీఆర్ రేపు పొద్దున బాబు మేము 28 లో వస్తాం. కాంగ్రెస్ ఆల్రెడీ 2 అడుగులు ఈ పొట్టని బొందదే పెట్టడానికైనా 2 అడుగులు దవ్వేసింది. 28 వరకు ఇంకా 2 అడుగులు దొరుకుతారు, ఈయన బొంద పెడతారు. కానీ అంత లోపల ఇట్లాంటి వాళ్ళన్నా అయితేనన్నా కనీసం కాంగ్రెస్ లోనన్నా ఇజ్జత్ ఉంటది కదా. కాంగ్రెస్ వాళ్ళకు కనీసం మేము తెలంగాణలో మాకు ఓటు వేసినందుకు కొంచెం న్యాయం చేస్తారు. మంజులక్క మద్దతు కూడా రాజగోపాల్ రెడ్డి సీఎం కావాలంటున్నారు. ఖచ్చితంగా చెప్తున్నా అన్న. నీ అట్లా ఈయన అట్లా అంటే పొట్టోని బొందబెట్టి కాంగ్రెస్ ఇద్దరు తీసేస్తున్నాడు వీడు. కాంగ్రెస్ ఇజ్జత్ తీసేయడమ్మా వీడు. ఎందుకు హనుమంతరావు లేరా? చెప్పమ్మా, హనుమంతరావు ఇట్లా సీనియర్స్ ఎప్పుడన్నా మాట్లాడినరా? ఎప్పుడన్నా ఎవరైనా కాంగ్రెస్ లో అసలు చరిత్రలో చెప్పుతోని కొడతాం. ఎవడాడు అన్నాడు? బండబుతులు అని పొట్టోని అంటలేను, చెప్పుతోని కొడతాం. ఎప్పుడైనా అరే తురే మాట్లాడిండు, వీళ్ళగా బండ బూతులు మాట్లాడలే. పొట్టోడంటే బూతులా? అది పొట్టోడంటే బూతులా? లిల్లీ పుట్ట అంటే బూతా? బూతులు అంటే మేము చూపిస్తాం. బూతులు అంటే రేవంత్ రెడ్డి నీకు కూడా రావు, నీ అయ్యకు కూడా రాకుండా వచ్చు బూతులు. మేము ఒక మర్యాదతోని మా బాపు కేసీఆర్ మమ్మల్ని 10 ఏళ్ళు మేము ఎప్పుడన్నా మాట్లాడినామా? ఎందుకు ఇప్పుడు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాము? చాతగానంటూ చూస్తున్నారు మమ్మల్ని. పదింతల బూతులు వస్తాయి. 10 ఏళ్ళ పరిపాలన బాగుంటే ప్రజలు ఎందుకు కేసీఆర్ ని పాము కూర్చోబెడతారు? నా మాటిని ఫామ్ హౌస్ లో కూర్చున్నాడా అంటారు కదా. ఇక నాకు వస్తాయి. ఏడనైనా కూర్చొని రా నాయన. ప్రజలకు న్యాయం చేసిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఎందుకు ఓడిపోయిండు అంటే ఈ పొట్టోడు చెప్తున్నా. ఈ పొట్టోడు ఇయ్యలేని హామీలను ఇచ్చిండు. బట్టెబాజు మాటలు చెప్పి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి తులం బంగారం ఇచ్చి ప్రజలను మభ్య పెట్టి ఈ రోజు వచ్చి వీడు నేను ఈ రోజు ఎందుకు ఇస్తాడమ్మా? 2 ఏళ్ళని అర్థమైపోయింది. ఈ రోజు నిన్న రాహుల్ గాంధీ ఇంకో వాడు రాజ్యాంగాన్ని బుక్ పట్టుకొని తిరిగేటోడు, ఈ రాజ్యాంగాన్ని బొందబెట్టేటోడు వీడొకడు పొట్టోడు. ఆడు పిలిపించండి. నిన్న ప్రశ్న అడుగుతా, మీరు గుండె చేసి చెప్తారా? మీరు కేసీఆర్ మీరు అభిమానించే ఒక నాయకురాలు కాకుండా, బీఆర్ఎస్ పార్టీ లీడర్ కాకుండా, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ హస్తం ఉందా లేదా? ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటి ముద్దాయిగా కేటీఆర్ అంటున్నారు. నిజంగా ఆయన ఫోన్ ట్రాపింగ్ అంటే నీకు తెలుసా? అసలు ఫోన్ ట్రాపింగ్ అంటే దాని మీనింగ్ తెలుసా? ఈ పొట్టోడు, నా మాట వినండి, ఈ పొట్టోడు ప్రజలకు తెలియనివి విషయాలు ఏం చెప్పిండు. ఫోన్ ట్రాపింగ్ అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా మన ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన నా లొకేషన్ ఇక్కడికి ఉన్నది. నేను ఇంటికి పోతాను, మా ఇంట్లో PS లో కంప్లైంట్ ఇస్తారా? ఇయ్యరా? ఇస్తారా? ఇయ్యరా? ఇస్తారు. అది ఏమంటారు? ఎట్లా కనుక్కుంటారు?
ఇప్పుడు భార్య భర్తల ఫోన్లు ట్యాపింగ్ చేసి అంటున్నారు. భార్య భర్తలు నా మాట విను. భార్య భర్తలై పొట్టోడా నువ్వు, నీకు దమ్ముంటే నీకు పనిలేని మంగళని పిల్లి తలకాయ కొరికినట్టు భార్య భర్తలు ఎందుకు చేస్తారా? ప్రగతి పదంలో 9 ఏళ్ళని అర్థం తీసుకుపోయినరు. ఫోన్ ట్రాపింగ్లు పిన్ ట్రాపింగ్లు సీఎం కు సంబంధం ఉండదు. ఈ పొట్టానికి ఏం తెలియదు అసలు. రాజ్యాంగం ఎట్లా నడిపియాలనో తెలియదు. ముఖ్యమంత్రి అరే ఏం తెలియదు అంతే. మళ్ళీ అంతే కదా, తొక్కుకుంటూ వచ్చిన అన్నను వాడే అన్నాడు. బండబూతులు తిట్టుకుంటూ వచ్చిన అందరిని బొంద పెట్టుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏ సిగ్గుందారానైనా నీకు? అంటే హైడ్రా తెచ్చినందుకు అవుతాడా? హైడ్రా నా మాట విను. హైడ్రా తెచ్చి కూలగొట్టినందుకు అవుతాడా? రైతు బంధు ఇస్తలేనందుకు అవుతాడా? కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తలేనందుకు అవుతాడా? ప్రజలు మంచిగా బుద్ధి చెప్తారు. ఈ రోజు ప్రతిపక్షాలలో ఉండి మేము సగం వచ్చినాం. మేము మొన్న ఎలక్షన్స్లలో అర్థమైందా అమ్మా? మున్సిపల్ దాంట్లో ఇప్పుడు జిహెచ్ఎంసీలో చూడండి ఎట్లా ఉంటాయో. ప్రజల వ్యతిరేకత అయిపోయింది. రేవంత్ రెడ్డి నిన్ను బొంద పెట్టడానికి నీ పార్టీ వాళ్ళే నిన్ను బొంద పెడతారు. అంటే పొట్టోలు సీఎం కావద్దా? మీరు పొట్టోలు సీఎం కావద్దా? పొట్టోలు పొడవలు కాదు. వాడు అన్నదానికి చెప్తున్నా. ఆడు పొట్టోడా కాదా అని అడుగుతున్నాడు. హైట్ పక్కన ఇంట్లో పెడతాం. ఆడు తిట్టినప్పుడు మా కేటీఆర్ మేము ఎవరు ఇట్లాంటి మాటలు మాట్లాడలేదు. వాడు మమ్మల్ని మాట్లాడేటట్టు ప్రలేపించి మేము మాట్లాడుతున్నాం మా బాధతో. పాప కేసీఆర్ ని బొంద పెడతానంటాడా? తెలంగాణ తెచ్చిన యోధుడు ఆయన. తెలంగాణ తెచ్చి చరిత్రలో నిలిచిపోయినోడు. ఈ రోజు జాతి పిత ఏందిరా నీ జాతి? నీదేం జాతిరా? నీది మనుషుల జాతి కూడా కాదు. అటు ఆడ మొగ గాని జాతి వీని జాతిని వీని కులాన్ని అంటలేం మేము. ఈ పొట్టోనే అంటున్నాం. అందుకే నేను పొట్టోడా అంటున్నాం. వానికి పేరు వాని కులాన్ని మేము అనంత లేము. సీఎం వేస్ట్ గాడు అయినా వాడు మొత్తం తెలంగాణను బొంద పెట్టేసిండు. సీఎం అనేది అంటారు కదా, కుక్కను గాడిదని కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది. గాడిదని తీసుకొని వచ్చిన వాడిని, అంతకు మించి వేరే మాటనే లేదు. మీ బాలకృష్ణ పరిస్థితి ఏంది? మాజీ ఎమ్మెల్యే జైల్లో అన్నం కూడా పెట్టారు. ఎందుకు ఈ పొట్టోడున్న రోజు ఇట్లనే ఉంటది. దుర్మార్గము. ఆడ ఎన్నొచ్చినాయి తమ్మి మాకు? 9. ఆడ ఎన్నొచ్చినాయి మీకు తెలుసు కదా. రాజ్యాంగం అయితే మీకు తెలుసు కదా. ఆట మొదలైంది. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ దాకా జైల్లో చెప్పకూడదు పరిస్థితి. చెప్పుతోని కొడతాం బిడ్డ. చెప్పు రేవంత్ రెడ్డిని ఇంకెవరిని కొడతాం? ఏం తప్పు చేసి అంటే అందరు జైల్లో ఎన్నికనా? 4 కోట్ల ప్రజలకు ఇచ్చే హామీ ఇయ్యి, నిన్ను బొంద పెడతాం, నిన్ను చెప్పుతాను కొడతాం. ఏం జూట మాటలు చెప్పేసి ఈ రోజు వీని మీద కేసేస్తే ఎక్కడ ఉంటాడమ్మా? ఏం మాట్లాడుతున్నావు? వీనికి ఏమి లేదు అని పెళ్ళం ఒకటే చెప్పినట్టుంది. ఓటుకు నోటు దొంగ. జైల్లో రేవంత్ రెడ్డి కూడా వేశారు. ఓటుకు నోటుకు రెడ్ హ్యాండ్ దొరకలేదు చెప్పు. కావాలని ఎవరు చేయడు తమ్మి. రాజ్యాంగం తీసుకొని వాడు ఈ రోజు వాడు చేస్తున్నది అది. అర్థమైందా? పగ పట్టుకొని ప్రజలను వదిలిపెట్టి ఈ రోజు కామెంట్లు తెలియజేస్తున్నారు కదా. బట్ ఈ రోజు నాకు ప్రజలు నాకు తిట్టక్క అంటున్నారు. 4 కోట్ల ప్రజలలో తిట్టుమని చెప్తున్నారు. బరబ్బర్ తిట్టాలి. అవును మరి బరబ్బర్ తిట్టాలి. కాబట్టి ఈ రోజు రిజల్ట్ ఎట్లొచ్చింది? కాంగ్రెస్ వాళ్ళ తిట్టుమని చెప్తారు నాకు. అందరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అని మనం తూకం వేసుకుంటే కూసోలే. ఈ రోజు ముఖ్యమంత్రి అనే పదవికి ఏం న్యాయం చేసిండు రేవంత్ రెడ్డి? ఏ హామీ ఇచ్చిండు? ఢిల్లీలో పోతే వాళ్ళు నెంబర్ 1 నడిపిస్తున్నారు. సీఎం గారు నీకు మంచి మార్కు 100 మార్కులు వేసి ఉన్నారు. మాట్లాడేటప్పుడు పేపర్లలో మస్తు రాపిస్తాడు పొట్టోడు గాడు. మస్తు రాపిస్తాడు. యూట్యూబ్ లో మెయింటైన్ చేసినోడు వీడు. ఈ రోజు వచ్చి మాత్రం చెప్తాడా? మందులో ధైర్యం ఏంది? ఎందుకు ఇంత ధైర్యం వెనక కేసీఆర్ లేకుండా మేము హోల్ సిటీ వాళ్ళం. మేము మాకు వెనక ఓడుండడు. మా వెనక మేము బరబ్బర్. మా దగ్గర కేసీఆర్ నా మాట కేసీఆర్ వచ్చినాకనే గడబడలు ఆగిపోయినాయి తెలుసా మీకు? మా దగ్గర ఎట్లా గడబడలు అవుతున్నాయి అనుకున్నావమ్మా? మేము చిన్నప్పుడు అయినా కానీ 10 ఏళ్ళు కేసీఆర్ వచ్చిన తర్వాత గడబడలు లేవు. హిందూ ముస్లిం దాంట్లో ప్రతి ఒక్కరిని గంగా జమున తహసీబ్ లాగా తీసుకొని పోయిండు ఆయన. మేము కొట్లాడేటోళ్ళం రా తమ్మి. పొద్దున్న లేస్తే కొట్లాడుకునేటోళ్ళం. మేము ఇట్లా భయపడకుండా కూర్చుంటే 10 ఏళ్ళు కూడా నేను ఎందుకు కూకున్నా? బాబు కేసీఆర్ దాంట్లో ఎవరైనా కానీ ఎమ్మెల్యే మాట్లాడతలేడు, మినిస్టర్ మాట్లాడతలేడు. మనకెందుకు ఈ పొట్టోని గురించి? కాంగ్రెస్ వాడు ఎక్కడో కొట్టుకపోతాడు అని అన్నందుకు కూకున్నాం. కానీ ఈ రోజు బాబు కేసీఆర్ దగ్గరకు వస్తే ఖతం చేసేస్తా అని చెప్పిన. ఖతం చేసేస్తాం కాదక్క. ఇప్పుడు ఇన్ని ఎన్నికలు జరుగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ పాలన వచ్చిన దగ్గర నుంచి ఏనాడు కూడా కేసీఆర్ బయటకు వచ్చి ప్రచారం మాటినామా? ఆ రోజు భయపడలే ఆయన, ఈ రోజు భయపడాడు. ఆయన తండ్రి ఏగో అమ్మా నీకు మళ్ళా తెలంగాణ ప్రజలకు అందరికి అర్థమయ్యేటట్టు ఆయన బయటకు వస్తేనే ఇలా కడుపు నిండిపోతుంది. అంటే రేవంత్ రెడ్డి రేపే వస్తాడు. అన్ని సంక్షేమ పథకాలు ఇవ్వని చెప్పి
వస్తాడా? బరబ్బర్ వస్తాడు. వీడు ఏమి ఇస్తున్నాడు? ఆయన ఏమి ఇయ్యక ముందైనా కానీ లోపల కూర్చొని కానీ ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి ఇస్తుండే, అర్థమైందమ్మా? ప్రతి సంక్షేమ పథకం ఇంటి వరకు పోతుండే. ఈ రోజు ఏమి ఇస్తుండని చెప్పేసి ప్రజలు బయట గురుకులాల పిల్లలు వచ్చి బయట ధర్నా చేస్తుండు కదా తమ్మి. కేసీఆర్ చేయమన్నాడు వాళ్ళను? చెప్పండి, మీరు చెప్పండి. 200 మంది పిల్లలు చచ్చిపోయారు. క్రైమ్ రేటు 4 నుంచి 30% పెరిగింది. ఏడంటాడు మన మగాలు అవుతున్నాయి. హోల్ సిటీలో రోజుకు 3-4 మర్డర్లు అవుతున్నాయి. ఇప్పుడు చూడు ఇక్కడ అమీర్పేట్ల అగ్ని దహనంకు ఇప్పుడు పిల్లల మొత్తం అంతా ఫైరింగ్ జన్లు వచ్చినాయి. హోల్ సిటీలో ఎక్కడంటే అక్కడ మొత్తం గుళ్ళు పడుతున్నాడు వీడు. వేస్ట్ గాడు ఇంచు జాగా తీసుకొని ఇంచు జాగా వీడు ఒక అంటారు కదమ్మా బ్రోకర్, భూములు అమ్ముకునేటాడు బ్రోకర్. ఆ బ్రోకర్ ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టిండు. కాబట్టి తెలంగాణను మొత్తం అమ్ముక తినడానికే వచ్చిండు రేవంత్ రెడ్డి. ఆరోగ్యం బాగుంది అక్క కేసీఆర్ దగ్గర నుంచి బరాబర్ ఇట్లాంటి వాళ్ళని పొట్టోని 100 మందిని బొంద పెట్టడానికి మళ్ళీ రెడీ అయ్యిండు. 3వ ముఖ్యమంత్రి అవుతారా? బరాబర్ అవుతాడు. హ్యాట్రిక్. 3వ కేటీఆర్ అవుతారా? నా మాటినమ్మా. కేసీఆర్ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ముఖ్యమంత్రి. ఎందుకైతాడు? కేసీఆర్ బాపు ఉన్నాడు కదా, బాపు ఉన్నన్ని రోజులు బాపు లేని నేను చెప్తున్నా కదా. ఆ ఆలోచన మా దాంట్లో కాంగ్రెస్ ఉన్నట్టు కావు. కాంగ్రెస్ ఉన్నట్టు నేనైతా నువ్వైతా ఈ పొట్టని తీసుకొచ్చారు పాపం. సీనియర్లకి నాయన ఈ పొట్టని తీసి ఎందుకు భయపడతాం? బొంద పెడతామని ఎవడు భయపడతలేడు. ఈడు ఊరుకూరుకనే వచ్చిన మా తొక్కుకుంటూ బీఆర్ఎస్ పార్టీ పెట్టింది కేసీఆర్ ప్రధానమంత్రి చూడటం కోసం, ప్రధానమంత్రి కావడం కోసం అన్నారు. ప్రధానమంత్రి కావడం కోసం కాదు. తెలంగాణ లాగా ప్రతి ఒక్కరిది బంగారు తెలంగాణ లాగా బీహార్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఎక్కడైతే ఎన్నెన్ని కన్నమ్మ కష్టాలు ఉన్నాయి ఇట్లాంటి స్కీములు అక్కడ రావాలని చెప్పేసి అయితమన్నాం కానీ మా తెలంగాణను వదిలిపెట్టేసి బాబు కేసీఆర్ బాధ అనిపిస్తుంది. అనవసరం బీఆర్ఎస్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ ఉన్నా సరే కొద్దిగా తెలంగాణలో ఇది బీజేపీ కాంగ్రెస్ కలిసి అంటారు కదా నేషనల్ పార్టీలు ఇవి. వాళ్ళు జాతీయ పార్టీలు కాబట్టి ఈ రోజు బాబు కేసీఆర్ తెచ్చారు. కానీ ఈ రోజు మోదీ కూడా నెత్తికి చేతులు పెట్టుకుంటే పొట్టో నువ్వుకనైనా చేసిన. మరి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటారు, కాంగ్రెస్ వాళ్ళు బంద్ అంటారు. నేను మళ్ళీ ఎందుకు కలుసుకున్నానంట? బీజేపీ కాంగ్రెస్ కలిసి ఎందుకైనారంట? చైర్మన్లు సర్పంచ్ ఉప చైర్మన్లు మేమైనమ్మా. రంకు ఎవరు చేసిండ్రు? ఇప్పుడు ఈ రోజు బాల్కసుమని ఎట్లేస్తారమ్మా? మాకు 100% 90% మాకున్నాక కూడా 9 మేము గెలిచినా కానీ ఆయన తీసుకుపోయి లోపటేసారు. దయాకర్ అన్న ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తు చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్పుడు కాదు. సిగ్గు శరం ఏమన్నా ఉందా రేవంత్ రెడ్డికి? ఎక్కడంటే అక్కడ బీఆర్ఎస్ వాళ్ళను కిడ్నాపులు చేస్తుడు. ఆడవాళ్ళని ఏంటంటే ఆడ పట్టుకపోయి గుంజుకపోతున్నారు. ఏమన్నా మీడియా మొత్తం చూస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. వీని దొంగ నాటకాలు అయిపోయినాయి. నేను అందుకే పొట్టోని వాడికి పిలిపించిర్రు అంటారు కదా. ఆమె పేరేం పేరు? నటరాజన్. ఆమె పోయి ఆడ వీని మీద అంత కథ చెప్పింది. బండారా మాత పోతాది, అయిపోయింది ఇక వీని పని అంతే. మంత్రులు కొండ ఆమె అన్నారు కదా సీతక్కని ఎందుకు విలువలేదు అక్క అని. ఆడ పెద్ద పొక్క పెట్టింది కాబట్టి ఏం విలువలే. 250 కోట్లు ఖర్చు పెట్టిందా తమ్మి? ఆమె ఖర్చు పెట్టిందా? నీళ్లు లేవాడా? ఆయన మేము టీవీలో చూసే భయానికి ఇక్కడనే ఉన్నాం. నీళ్ళ చుక్క లేదాడ. పోలీస్ వ్యవస్థ మొత్తం ఖాళీ, లైట్లు తప్ప వేరే ఏం పెట్టలేదు. ఆమె హెలికాప్టర్ పెట్టింది. హెలికాప్టర్ 35,000 ఖర్చు పెట్టుకొని ఎవడు పోతాడు తమ్మి? 35,000 ఖర్చు పెట్టుకొని ఎవరు పోతారు? రోజుకు 100 రూపాయలు సంపాదించుకునే గిరిజనులు అప్పుడు బాబు కేసీఆర్ పాటలు ఆడ కూడా వాడిరు. ఈడ కూడా అసెంబ్లీ కాడ కేసీఆర్ పాటలే వాడిరు. ఈ సెక్రటరీ దగ్గర కూడా ఏడా చూడ ఆడ కేసీఆర్ మళ్ళీ రావాలంటుండు. కేసీఆర్ వచ్చినాకనే మళ్ళా బంగారు తెలంగాణ కావాలి. 20 ఏళ్ళ కిందికి బొంద పెట్టేసిండు రేవంత్ రెడ్డి. ఎకనామిక్ మొత్తం పడిపోయింది. ఈ రోజు గజం భూమి అమ్ముకోలేకపోతారు, కొనుక్కోలేకపోతారు. వీడేమో హైడ్రా తెచ్చి మళ్ళా గాంధీ విగ్రహం పెడతాడంట 5,000 కోట్లు ఖర్చు పెట్టి. అంత గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఇప్పుడు అక్క తెలంగాణ ప్రజలు అందరూ ఏం చూస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ చూసారు, కాంగ్రెస్ పార్టీ చూసారు, ఈ బీజేపీ, ఈ 3 పార్టీల రాజకీయం చూస్తున్నారు, గమనిస్తున్నారు. కేసీఆర్ 9.5 సంవత్సరాల పరిపాలన చూశారు, రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పరిపాలన చూశారు. ఇప్పుడు ప్రజలు కూడా ఈ ఏ పార్టీలు కూడా నమ్మే పరిస్థితి లేదు. నమ్మే పరిస్థితి లేదు. మాట వినండి, నమ్మే పరిస్థితులలో లేదు అని మీరు అనకండి. ప్రజల నాడి తెలుసుకోండి. కేసీఆర్ ఆస్తులు ఎందుకు చూస్తున్నారు? రేవంత్ రెడ్డి ఆస్తులు ఎన్ని ఉన్నాయి? మాట వినండి. 2 ఏళ్ల కింద రేవంత్ రెడ్డి ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? కేసీఆర్ ప్రగతి పదంలో తీసుకుపోయిండు. కేసీఆర్ అప్పు చేసిండు. కేసీఆర్ అన్ని అప్పు చేసి ఈ రోజు తెలంగాణ నంబర్ ఎకనామిక్ లో ఈ రోజు హైదరాబాద్ ఎంతనో తెలుసా? ప్రపంచంలో 4వ స్థానం. ఎవరు తెచ్చిండు? ఏ మొగోడు చేసిండు? కేసీఆర్ అయినా కేటీఆర్ పేరు ఎత్తే
దమ్ము ఎవరికి లేదు. తీయకండి, మంచిగా ఉండదు. కేసీఆర్ ప్రభుత్వం మళ్ళా రావాలి. రేవంత్ రెడ్డిని తిట్టితే మీకేమైనా పదవి ఇస్తున్నారా? కేసీఆర్ తిడితేనే ఇస్తారా? ఈ రోజు తిడితేనే ముఖ్యమంత్రి అండి అయ్యుడు వేస్ట్ గాడు. తిడితేనే పదవి కాదు, మనసు గాలి. ఈ రోజు 10 నేను తిట్టినా ఎప్పుడన్నా? నా ఇంటర్వ్యూలు ఎన్ని తీసుకున్నావు నువ్వు? ఎన్ని తీసుకున్నావు నువ్వు? ఇదే కరోనా పీరియడ్ లో చార్మినార్ దగ్గర వచ్చి తీసుకున్నావు, అవునా కదా? అప్పుడు నేను తిట్టినా? అప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు తిట్టేటప్పుడు నేను ఎప్పుడన్నా వాళ్ళ పేరే తిన్నా? ఎందుకు ఎదుగుతాం తమ్మి? మా పనులు మాకు గోక్కోనిక టైం ఉండకపోతుండే. ఈ వేస్ట్ గాన్లు వచ్చిండ్రు, నింపుకోనిక టైం లేదు వాళ్ళకి. అర్థమైందా? కరోనా పీరియడ్ లో బాబు కేసీఆర్ మాకు 1000 మందికి ఫుడ్ పంపిస్తుండే. అదే దాని మీద, అదే ధైర్యం మీద నేను ఈ రోజు మాట్లాడుతున్నా. మాకు పదవులు వద్దు, మేము తెలంగాణ బిడ్డలము. మా అమ్మ ఉద్యమకారురాలు, ఎప్పుడు చెప్తా నేను. ఇది కూడా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. పదవులు అనుభవించిన వాళ్ళు మాట్లాడకపోతే వేస్ట్ వాళ్ళు అంటారు కదా. తల్లికి రొమ్ము పాలు దాగి గుద్దినోళ్ళు వాళ్ళు. మేము మాకు పదవిలో అవసరం లేదు. మంజులక్క వెనక లక్షల కోట్ల డబ్బులు 100 కోట్లు సంపాదించుకుంది. కేసీఆర్ తో పాటు ఉండి కేటీఆర్ అందరూ కూడా డబ్బులు ఇచ్చారు. ఎన్ని 100 కోట్ల మా ఇంటికి నిజాయితీ చెప్పండి. ఇవాళ ఈ వీడియో మొత్తం చూస్తున్నారు, ఎన్ని 100 కోట్లు ఉంటుంది మీ ఆస్తి? నేను ఈ రోజు వచ్చింది ఆటోలా, పోవడానికి కూడా నేను ఆటోనే. అర్థమైందా? నాకు ఈ గుండె ధైర్యం నేర్పించింది మా అమ్మ రక్తము. ఈ రోజు కేసీఆర్ బాపు గురించి మేము మాట్లాడుతున్నామంటే తెలంగాణ తెచ్చినందుకు మా ప్రాణం కూడా ఇస్తాం. మీరు ఎన్ని చెప్పినా దీనికి ప్రజలు చూస్తారు. కేసీఆర్ అకౌంట్ నంబర్ చూసుకోండి. మా దగ్గర మేము ఉండేది రెంట్, నెలకు 15,000 కిరాయి కట్టుకొని ఉంటాం మేము. అర్థమైందా అమ్మ? చాలా మంది కేసీఆర్ పక్కన సంపాదించుకుని లక్షలు సంపాదించుకున్న వాళ్ళు ఎవడన్నా మాట్లాడుతుండ? ఇప్పుడు మాట్లాడలేరు. ఎవడు మాట్లాడుతున్నా? నేను ఒక్కదానే మాట్లాడుతున్నానా? ఇంకా ఎంతమంది ఏం సంపాదించలేదు కాబట్టి ఏం లేదు. నన్ను చంపేసినా ఏం రాదు మీకు. పొట్టోడు అంటున్నాడు చూడు, అప్పులు వస్తలేవు నన్ను కోసుకొని తింటారా అని అంటున్నాడు చూడు. నన్ను పొట్టోడు నన్ను అరెస్ట్ చేసినా ఏం రావు అని వేస్ట్ అని. లేకుంటే అరెస్ట్ చేసినా రోజు బిర్యానీ తెప్పించుకొని తింటారు కాబట్టి నన్ను చేస్తలేదు. ఉల్టా ఈమె ఖర్చు పెట్టాలి. ఈ ఇంటర్వ్యూ తర్వాత మంజులక్క అరెస్ట్ చేయొచ్చేమో. ఎందుకు? బరబ్బర్ తిడతా. ఈ రోజు రేవంత్ రెడ్డిని కాదు కదా, ఈ రోజు తెలంగాణను అంటారు కదా బొంద పెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని తిడతా. మీరు అరెస్ట్ అయితే మీ కేటీఆర్ గాని నా తమ్మి నేను ఎవరిని మర్డర్ చేసినా? రేవంత్ రెడ్డి లాగా ఏమన్నా నోటు దొంగతనం చేసిన? ఈ రోజు ఏమి హామీలు ఒక ఓటర్ లాగా నేను తిడుతున్నా, బరబ్బర్ తిడతా. ఇస్తా అన్నావు 400 హామీలు, 20 హామీలు, 6 గ్యారంటీలు. నువ్వు చెప్పిన జూట మాటలక బరబ్బర్ తిడతా. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, కేసీఆర్ పాలన బాగుందా, రేవంత్ రెడ్డి పాలన బాగుందా? మీరు వాళ్ళే కామెంట్ తెలియజేయండి. చెప్పండి ఒక ఫైనల్ గా లాస్ట్ కి. నెక్స్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 3 సంవత్సరాలు పదవి ఉండదు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి లిస్ట్ లో ఉన్నారు అంటున్నారు కదా. రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కాదని మీరు కూడా అంటున్నారు. బరబ్బర్ అన్న పరిపాలన చేయడానికి ఎవరైనా పర్లేదు, ప్రజలు ఎన్నుకున్నారు. ప్రజలు వాళ్ళకు ఇచ్చిండ్రు, కానీ అది నిలిపెట్టుకుంటలేడు రేవంత్ రెడ్డి. కాబట్టి వాళ్ళ దాంట్లో రాజగోపాల్ రెడ్డి అయినా అయితే ఏమైతుంది, వేరే ఖచ్చితంగా వచ్చి ప్రజలకు న్యాయం చేస్తారు. వాళ్ళు వాయిస్ బంద్ చేపిస్తాడు తెలుసా మీకు? నేను అదే చెప్తున్నా. ఆయన చూపిస్తుంది కదా, నాకు మంచిగా అనిపిస్తుంది. బెల్ట్ షాపులు నేను చెప్పిన టైంలో బంద్ చేయాలి, అదొక పద్ధతి. ఒక ఎమ్మెల్యే లాగా ఆయన న్యాయం చేస్తాడు. చాలా మంది బయట పడతలేరు, ఈయన ఒక్కడు బయట పడ్డాడంటే ఆయన ఎంబడి వస్తాడు, ఈయన సీఎం కావచ్చు. నెక్స్ట్ సీఎం ఈయన. అంటే కేసీఆర్ కి దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి బాపు అని ప్రేమగా పిలుచుకునే మంజులక్క ఈ రోజు ఒక సంచలనమైన కామెంట్ చేసిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భవిష్యత్తులో సీఎం అవుతారు, రేవంత్ రెడ్డి దింపుతారు. ఆ పార్టీలో దమ్మున లీడర్ రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ప్రజలు గమనిస్తున్నారు, ఈ రాష్ట్రాల్లో రాజకీయాలు చూస్తున్నారు. నెక్స్ట్ ప్రజలు ఇచ్చే తీర్పును కూడా మనం గౌరవించాలంటూ చెప్పడం జరుగుతుంది మంజులక్కతో. ఇది ఇంటర్వ్యూ, చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది కూడా.